మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన కడప ఎస్పీ గారు విశ్వనాథ్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారిని మన పులివెందుల ప్రాంతానికి పంపించి ఉన్నారు. పులివెందుల ప్రాంతంలో లయోలా కాలేజీలో వారి యొక్క బృందం ఇక్కడికి వచ్చేసి, కళాకారులంతా ఇక్కడికి వచ్చేసి నృత్య ప్రదర్శన ద్వారా, గీత ప్రదర్శన ద్వారా, అదే నాటక ప్రదర్శన ద్వారా మా యొక్క విద్యార్థులకి చైతన్యవంతమైనటువంటి మంచి మాదక ద్రవ్యాల గురించి, అదేవిధంగా సైబర్ క్రైమ్స్ గురించి వారు అవగాహన కల్పించారు. మేము వారి అందరికీ చాలా రుణపడి ఉన్నాము. చాలా చక్కగా ప్రదర్శించారు. వీరి ప్రదర్శన మా స్టూడెంట్స్ అందరికీ మంచి అవగాహన కల్పించింది. కాబట్టి ఇట్టి సందర్భంలో ఇక్కడికి విచ్చేసిన ఈ కళాకారులందరికీ మా యొక్క కళాశాల తరఫున, లయోలా కళాశాల తరఫున వారందరికీ నేను నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. Thank you so much for having come over here, and we have really enjoyed all the programs that you exhibited for our students, and we always open our doors of our college, and as many times as you think of, most welcome to Loyola in order to take our help for the betterment of this town, and at the same time for the betterment of the villages. Thanks a lot. God bless you. మీడియా మిత్రులకి నమస్కారం. మన గౌరవ కడప జిల్లా ఎస్పీ సార్ శ్రీ నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ వారి ఆదేశాల మేరకు పోలీస్ కళాజాగృతి బృందమైన మేము, మా టీం అంతా కలిసి జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, అలాగే అన్ని కళాశాలలు సైతం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. అది కూడా నాటికల ద్వారా, పాటల ద్వారా. ఇవి ఎందుకు ఎన్నుకోబడిందంటే, మన గౌరవ ఎస్పీ సారు ఏమని చెప్పారంటే, మాకు ఒక విషయాన్ని 10 సార్లు చెప్పే కంటే ఒక నాటిక ద్వారా, ఒక పాట ద్వారా చెప్తే ప్రజలకు బాగా అర్థమవుతుంది అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గౌరవ ఎస్పీ గారు పంపగా మేము జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన లయోలా కాలేజీకి రావడం జరిగింది. వచ్చి పిల్లలందరితో, అలాగే కాలేజీ యాజమాన్యం వారి సహకారంతో పిల్లలకు చక్కగా పాటలు, ఈ డ్యాన్సు, తర్వాత నాటికల ద్వారా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అది పిల్లలు కూడా చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అలాగే సార్ కూడా, ప్రిన్సిపాల్ సార్ కూడా, మీకు ఎల్లవేళలా మేము ఆహ్వానం పలుకుతాం సార్, తప్పకుండా మీరు చేసే కార్యక్రమాలు బాగున్నాయని కూడా మాకు చెప్పడం జరిగింది. పేపర్ల ద్వారా, అలాగే మన మీడియా మాధ్యమం ద్వారా కూడా ప్రజలకు కూడా చేరవేస్తున్నందుకు పాత్రికేయులకు కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చింతతో, అలాగే మా టీం ద్వారా కూడా నార్కోటిక్ ఏఎస్ఐ గారు మల్లయ్య సార్ గారు, అలాగే దాదాస్ని అడిక్షన్ సెంటర్ వాళ్ళు, కడప నుంచి, అలాగే ఈగల్ టీం అయూబ్ ఖాన్ సార్ వాళ్ళు, శక్తి టీం, వీళ్ళందరూ కూడా వచ్చి మాతో పాటు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది విషయము. అందరికీ నమస్కారం.